మన భారతదేశంలో ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వాహనాలకు మనకు నచ్చే సెలబ్రిటీస్ ఫొటోస్ పెట్టే ఈ రోజుల్లో ఒక రాజు ఫోటోలు పెడుతున్నందుకు ఎంతో గర్వపడాల్సిన విషయం. భారతదేశ చరిత్రలో ఏ రాజుకు లేనన్ని విగ్రహాలు ఈ రాజుకు ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, ద గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్. అసలు ఈ రాజు ఎవరు, తన జీవిత చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ గొప్ప మహారాజు జీవిత చరిత్ర చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శివాజీ మహారాష్ట్రలోని పూణే జిల్లాకు దగ్గరగా ఉన్న శివనేరి కోటలో జన్మించడం జరిగింది. 1630 ఫిబ్రవరి 19న షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. అయితే జిజియాబాయికి పుట్టిన సంతానాలు పుట్టగానే మరణిస్తూ వచ్చారు. అందుకు జిజియాబాయి తన పుత్రునికి పార్వతీదేవి పేరు పెడదామని అనుకున్నారు. పార్వతీదేవిని వారు శివ అనే పేరుతో పూజిస్తారు కాబట్టి శివ అని కలిసి వచ్చేలా శివాజీ మహారాజ్ అని పెట్టారు. శివాజీకి తన మొదటి గురువు తన తల్లే. తన తల్లి ఆడవారితో ఎలా గౌరవంగా ఉండాలి, అలాగే తన రాజ్యంలో ప్రజలతో ఎలా ఉండాలో నేర్పించింది. అలాగే తన తండ్రి ఒక గొప్ప మహారాజు. తాను మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాజుకు ఉండాల్సిన లక్షణాలు, అలాగే యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలో చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. ఒకసారి శివాజీ తండ్రి షాహాజీ నిజాం రాజులను ఓడించి వారి కోటలను గెలుచుకున్నాడు. ఇంతలో మొఘలులు వచ్చి మరొక రాజైన ఆదిల్షాతో చేతులు కలిపి తెలివిగా షాహాజీని ఓడిస్తారు. తర్వాత వారు షాహాజీకి ఒక షరతు పెడతారు. మీరు ఈ పూణేని వదిలి బెంగళూరుకి వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు షాహాజీ, ఈ భూమిని నేను ఎవ్వరికి ఇవ్వను, ఈ భూమిని మా కుటుంబ సభ్యులే పరిపాలిస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజ్యం బాధ్యత మొత్తం జిజియాబాయి పై ఉండింది. వెళ్లే ముందు షాహాజీ శివాజీ మహారాజుకు అన్ని విద్యలు నేర్పించాడు. చివరికి శివాజీ తన తండ్రి ఎలా ఓడిపోయాడో గ్రహించి ఒక మంచి రాజులా మారాడు. అప్పుడు శివాజీకి 17 సంవత్సరాలు ఉండగా బిజాపూర్ సామ్రాజ్యంపై యుద్ధం చేసి ఆ సామ్రాజ్యాన్ని గెలుచుకున్నాడు. అలా 3 సంవత్సరాలు ఓడిపోకుండా యుద్ధం చేసి చివరికి 3 సంవత్సరాలలోగా పూణే ప్రాంతం మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. చివరికి తన తండ్రిని ఓడించిన ఆదిల్షా రాజు కోటలపై యుద్ధం చేయడం ప్రారంభించాడు. దీన్ని స్వాధీనం కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆదిల్షా బెంగళూరులో ఉంటున్న తన తండ్రి షాహాజీని బంధిస్తాడు. తర్వాత ఆదిల్షా శివాజీ పైకి వారి సైనికులందరినీ పంపించాడు. శివాజీ వాళ్ళను చిత్తుగా ఓడించి చివరికి తన తండ్రిని బంధ విముఖుణ్ణి చేశాడు. అయితే ఈసారి ఆదిల్షా భయంకరమైన రాజులతో చేతులు కలిపి శివాజీని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. వారందరినీ శివాజీ మహారాజ్ చిత్తుగా ఓడించాడు. అయితే ఈసారి ఆదిల్షా రాజు శివాజీ యొక్క బలహీనతల్ని తెలుసుకున్నాడు. ఎంతో భయంకరమైన రాజులతో చేతులు కలిపి శివాజీ మహారాజును కోటలో ఓడించలేమని తెలుసుకున్నారు. ఎలాగైనా శివాజీని కోట బయటికి రప్పించాలని శివాజీకి ఇష్టమైన భవానీ గుళ్లను కూల్చివేస్తారు. వారి పన్నాగాలన్నీ తెలుసుకొని శివాజీ మహారాజ్ నేను యుద్ధానికి సిద్ధం లేను, అజిల్ ఖాన్ రాజుని చర్చలకు ఆహ్వానిస్తాడు. శివాజీ తన కపట బుద్ధిని అర్థం చేసుకుని ఎంతకైనా మంచిదని వస్త్రాలలో పులిగోర్లను దాచుకొని వెళ్తాడు. అనుకున్నట్టే అజిల్ ఖాన్ కత్తి తీసి పొడవబోయాడు. ఇప్పుడు శివాజీ నరసింహస్వామి వల్లే తన పుట్టను చీల్చాడు. ఈ సంఘటనతో శివాజీ పేరు మహారాష్ట్ర మొత్తంలో మారిమోగిపోతుంది. ఇది గమనించిన బీజాపూర్ సుల్తాన్ శివాజీని ఎలాగైనా చంపాలని ఆఫ్ఘన్ సైనికులను వారిపైకి పంపించాడు. అప్పుడు శివాజీ వారిని తుక్కుగా ఓడించాడు. దీని తర్వాత ఔరంగజేబ్ ఎంట్రీ ఉంటుంది. అసలు ఔరంగజేబ్ ఏమంటాడు, ఏమేం కుట్రలు చేస్తాడు, ఈ విషయాలన్నిటిని పార్ట్ 2లో చెప్పాను. వెళ్ళి ఆ వీడియోని చూడండి గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి గాయస్.